ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞానము ఎంతో శ్రేష్టమైంది, బుద్ధి ఎంతో శ్రేష్టమైంది. లోకము దైవ జ్ఞానాన్ని ఇష్టపడట్ల. పిల్లలు మీరు ఆలోచించండి, వాక్యములో దావీదు గారి కీర్తనలో సామెతల్లో కూడా దేవుడి మాటకు లోబడేవాడు ఘనతకు వాడబడతాడు, దేవుడు ఆజ్ఞలు శ్రద్ధగా అనుసరించేవాడు వాడికి ఘనతే వచ్చింది కానీ అవమానం రాదని వాక్యం సెలవిస్తుంది. పిల్లలు ఎంత గొప్ప మాటలు చూడు. నీతి నిమిత్తం నిందలు వచ్చినా హింసలు వచ్చినా కదా, నీతి నిమిత్తం నీతిగా బ్రతికేటప్పుడు వచ్చే నిందలైన అవమానాలైన అవి ఘనతకే కారణమవుతాయి. తప్పులు చేసి నింద తెచ్చుకోవటం అవమానం తెచ్చుకోవటం వేరు. నీతిగా బ్రతికేటప్పుడు మనల్ని పడనోళ్ళు మన గురించి ఎన్నో అనుకుంటే ఏంటి, దేవుడు మనల్ని నిలబెట్టాలంటే ఎవరు పడగొట్టగలరు, దేవుడు మనల్ని ఆస్వాదించాలంటే దాన్ని ఎవరు ఆపగలరు, దేవుడు తానున్న రాజ్యం మనల్ని తీసుకెళ్లాలంటే దాన్ని ఎవరు ఆపగలరు చెప్పండి పిల్లలు. అందుకే మీకు నేను చెప్తున్నాను, ఎప్పుడు కూడా మీరు బలవంతులుగా ఉండండి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి, వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండండి, బాధ్యత కలిగి ఉండండి. ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు, దేవుడు పరిశుద్ధుడే ఉన్నాడు. అందుకే దేవుడు ఆజ్ఞలను ఆయన ఉపదేశమును శ్రద్ధగా వినేవాడు, ఆయన ఆజ్ఞలు శ్రద్ధగా అనుసరించేవాడు గురించి ఏమరాబడింది తెలుసా? నీ దేహముకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువు కలుగును. తండ్రి ఉపదేశమును అంగీకరించి వాటికి లోబడి బ్రతికేవాడు సురక్షితంగా నివసించిన రాయబడింది. పిల్లలు చూడండి, దేవుడి మీద ప్రేమ లేని వాడికి వాక్యములో నిలువ, దేవుడి మాటలో నిలువ అర్థం కాదు. నశించేంత వరకు వారు ఎప్పుడు కూడా ప్రభు పాదాల దగ్గర రారు. పిల్లల వాక్యం వింటున్న మీరైతే జాగ్రత్త. ఎందుకంటే నువ్వు ఘనతకు వాడబడాలంటే పవిత్రంగా ఉండు, దేవుడు నిన్ను ఘనతకు వాడుకోవాలంటే నువ్వు నీతిగా ఉండు, ప్రతి విషయంలో ప్రభువుకు లోబడు, ఆయన కొరకు నిరీక్షించు. ఖచ్చితంగా మనల్ని ఘనతగా వాడుకుంటాడు. నిత్యము జీవించే పరలోక రాజ్యం మన సొంతం చేస్తాడు. పిల్లలు భూమి మీద ప్రభు చిత్తములో మనం గొప్ప పనుల కొరకు వాడబడతాం, మరణంతో నిత్య జీవం పొందుకుంటాం. కనుక భూమి మీద బ్రతికిన కాలమంతా ఆయన చేత ఘనతకు వాడబడాలి. మరణిస్తే నరకానికి వెళ్ళకుండా నిత్య జీవం గొప్ప స్థితిని పరలోకంలో పొందుకోవాలి అంటే బ్రతికున్న కాలం వాక్యాన్ని నిలువుగా చూడు, వాక్యానికి లోబడు. తండ్రి ఖచ్చితంగా నేను ప్రయోజకుడిగా వాడుకుంటారు.